ఓం నమో వీరబ్రహ్మణే. భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ వీడియో ఎందుకు తీస్తున్నామంటే, భూమి మీద పుట్టిన మనిషి అంటే మానవుడు పుడుతుంటాడు, మరి భూమిలోకి పోతుంటాడు. తల్లి కడుపు నుంచి భూమి మీద పుడుతుంటాడు, మళ్ళీ తర్వాత భూమిలోకి పోతుంటాడు. కానీ వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ప్రవర్తన ఎట్లుందంటే, అందరికి మంచివాన్ తీరే ఉంటాడు. అందరికి మంచివాన్ తీరే ఉండి లోన నీచ బుద్ధులు ఉంటారు అనమాట. నీచ బుద్ధులు ఉండి ఎవరైనా పై అధికారులు వస్తే పై అధికారుల దగ్గర మంచిగా మాట్లాడి నేనెంత మంచివాడినో తెలుసుకోండి అని పై అధికారులకు చెప్తుంటారు. మరియు తర్వాత లోపల మాత్రం నిరుపేదలకు అందరకు ఈ విధంగా రంకులు పెడుతూ మరి అన్ని విధాల్లో చిత్రహింసలు చేస్తుంటారు ప్రజల్ని, నిరుపేదల్ని. కాబట్టి ఆ నిరుపేదలకు రంకులు పెట్టి అధికారుల దగ్గర మంచి మంత్రిని ప్రకటిస్తే అధికారుల దగ్గరికి పోతే మంచోడు కదా ఆయన, పాపం చాలా మంచోడు అని చెప్తుంటారు అనమాట. కానీ ఈ నిరుపేదలే చెడ్డోళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు పుడుతుంటారు భూమి మీద. మళ్ళా ఆ పాప భారం అనేది పాపము పనులు చేసి కర్మ పాపాలు చేసి భూమిలోకి పోతుంటారు. కాబట్టి వాళ్ళని గురించి మహాయోగి యోమారుడి చెప్పినాడు. యోగిలో కన్నా యోగి, అతిపెద్ద యోగి ఎవరన్నా ఉన్నారంటే మహాయోగి యమారుడి. మరి ఆయన చెప్పి ఉన్నాడు ఈ మనిషిని గురించి. అంతరంగమునందు అనేక తప్పులు చేసి మానవుడు మంచివాని తీరే ప్రవర్తించును, వారి నీచ బుద్ధి ఈశ్వరుని కెరుక విశ్వదాభిరామ వినురవేమా. ఈ విధంగా మనిషి అంతరంగం అంటే లోపల అనేక తప్పులు చేసి మంచివాని తీరే ప్రవర్తించును, వారి నీచ బుద్ధి ఈశ్వరుని కెరుక విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. కాబట్టి ఈ మనిషి అన్నమాట అందరికి మంచివాని తీరే పై అధికారులకు ఎవరైనా అధికారస్తులు ఉన్నా కానీ ప్రతి ఒక్కరి దగ్గర పై వాళ్ళ దగ్గర మంచి మంత్రి ప్రవర్తన చేస్తుంటాడు. కానీ గ్రామంలోని మాత్రము వాళ్ళ నీచ బుద్ధి నిరుపేదలు రంకులు పెడుతూ, నిరుపేదల శేళ్లకు రంకులు పెడుతూ, పెండ్లాం పిల్లలకు రంకులు పెడుతూ, మరి దేవాలయాలకు రంకులు పెడుతూ, మరి పూజారులకు రంకులు పెడుతూ రకరకాల ప్రవర్తన ఉంటుంది. వారి నీచ బుద్ధి ఈశ్వరునిగా వాడు ఎన్ని పూజలు చేసినా, అలాంటి అన్యాయస్తుడు అలాంటి దుర్మార్గుడు ఎంతమంది పూజ చేసినా ఆ శివుడు గమనించిట్లు. కాబట్టి వాళ్ళని శిక్షించే వరకు ఆ పరమేశ్వరుడు ఇడుసడు అని యమారుడు చెప్పినాడు. అంటే అంతరంగాలంటే లోన అంతరంగమునందు అనేక తప్పులు చేసి మానవుడు మంచివాని తీరే ప్రవర్తించినను, వారి నీచ బుద్ధి ఈశ్వరుని కెరుక విశ్వదాభిరామ వినురవేమా. ఈ విధంగా మనందరికి మంచివాన్ తీరు అంటే పై అధికారుల దగ్గర మంచివాన్ తీరు ఉండి, మరి పై అధికారులకు మంచివాడు ఎందుకుంటాడంటే, ఓహో మంచివాడు వచ్చి ఈయన పాప మంచి వ్యక్తి వచ్చా, ఈయన అనుకున్న పనులను మనం చెయ్యాలా అని ఇక్కడ అందరికి మెప్పిస్తుంటాడు. పై అధికారులకు ఏదో వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళని మెప్పించుకొని యువతల నిరుపేదలకు రంకులు పెట్టాలంటే వీళ్ళ పై అధికారుల దగ్గర మంచివాన్ తీరు ఉండాలా. అప్పుడు ఈ నిరుపేదల్ని చిత్రహింస చేయాలన్నమాట. ఏమయ్యా మాట ఏమన్నా చెప్పినాను కాడబోయ్యా మంచి దగ్గర అధికారుల దగ్గర ఈ నిరుపేదలు పోయి ఇట్లా పలానా మంచి మాకి రంగులు పెడుతున్నాడు, అన్యాయం చేస్తున్నాడు అని చెప్పిరనుకో, అంత మంచిని అట్లంటున్నావయ్యా, పద్ధతి కాదు అది అంటారు. అనాలని ఈ అంతరంగంలో అనేక తప్పులు చేసి మానవుడు మంచివాని తీరే ప్రవర్తించిన వారి నీచ బుద్ధి ఈశ్వరుని యొక్క విశ్వదాభిరామ వినురమన్నాడు. అప్పుడు ఆ ఈశ్వరుడు తెలుసుకొని చిత్రహింసలు నశించిపోతారు. ఆ నిరుపేదల శాపం కలిగి ఆ దేవాలయాలకు రంకులు పెట్టి దేవాలయాల ఆస్తులు ఆక్రమించుకొని దేవాలయాలకి మరి పూజారులకు రంకులు పెట్టి దేవుని గుడి స్థలాలు ఆక్రమించుకొని గుళ్ళకు రంకులు పెట్టి నిరుపేదలకు రంకులు పెట్టి వాళ్ళ భార్య పిల్లలు రంకులు పెట్టి వాళ్ళ కుటుంబానికి రంకులు పెట్టి బీద వాళ్ళకి మరి ఇవన్నీ వాళ్ళు ఆయన చేసి నీచ బుద్ధి అంతా ఈశ్వరుడు తెలుసుకొని మంచి శిక్షిస్తాడని అర్థం. అంటే ఎప్పుడో పారి దుష్ట శిక్షణ జరుగుతుందని అర్థము. ఆ దుర్మార్గులు అంతం చేసేవాడు పైన యముడు ఉన్నాడు. తర్వాత ఈశ్వరుడు తెలుసుకొని ఏ దేవుని మొక్కినా ఎక్కడ మొక్కినా ఈ వాళ్ళు చేసే అరాచకాల్ని
గమనించేవాడు ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుడు శిక్షిస్తాడు. కాబట్టి మానవుడు మానవ జన్మెత్తి పుట్టిన తర్వాత భూమి మీద ఎవరికి రంగులు పెట్టకుండా జీవించిన వాడే ధన్యాత్ముడు. ఏ గుడికి రంగులు పెట్టకుండా, ఏ భక్తునికి రంగులు పెట్టకుండా, తర్వాత ఏ భార్య పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబానికి రంగులు పెట్టకుండా, ఏ సేనికి కానీ ఎక్కడ రంకులు పెట్టకుండా ఉన్నకాడు సర్దుకొని తిన్నవాడే ధన్యుడు ఇలలోన అని ఆనాడు యోగ్యమారుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి భక్తులారా తెలుసుకోండి. ఎప్పుడు అంతరంగాల్లో లోపాలు తప్పులు చేసి నేను మంచివాణ్ణి చేతులు కట్టుకొనుకుంటే ఆ దేవుడు మాత్రం నేను గమనిస్తుంటాడు. నీ కుటుంబాన్ని శిక్షించే టైము దగ్గరనే ఉంది అని ఆ యోగ్యమారుడు చెప్పినాడు. కాబట్టి భక్తులారా ఎవరైనా రంకులు పెట్టే వాళ్ళ మాట నమ్మకండి. నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకు దేవాలయాలకు దేవుని స్థలాలకు రంగులు పెట్టకండి. పెట్టిన వాళ్ళు ఉండరు. తర్వాత ఆ రంగులు పెట్టే వాళ్ళు ఉండరు. ఆ దేవుని స్థలం ఆక్రమించుకున్న వాళ్ళు ఉండరు. దెబ్బతినిపోతారు, నశించిపోతారని ఆనాడు యోగ్యమానుడు చెప్పి ఉన్నాడు. అదే అనమాట. అంతరంగమునందు అనేక తప్పులు చేసి మానవుడు మంచివాని తీరే ప్రవర్తించినను వారి నీచ బుద్ధి ఈశ్వరుని కెరుక విశ్వదాభిరామ వినురవేమా అని ఆనాడు యోగ్యమానుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి భక్తులారా, ప్రజలారా, ఇలాంటి అజ్ఞానులు రంగులు పెట్టే వాళ్ళ మాట వినకండి. ఏ ఊరికి కూడా, ఏ భక్తుని కూడా, ఏ గుడికి కూడా, ఏ నిరుపేదస్తులకు రంగులు పెట్టకుండా నీ సొమ్ము నీవు కష్టపడిన దాంట్లో నువ్వు తృప్తిపడి నువ్వు బతుకు. నీకు ఏ హాని కలగదు, నువ్వు మంచిగా ఉంటావు. తర్వాత అందరికి హాని కలిగించుకుంటుంటే నీకు హాని కలిగించేవాడు పైన దేవుడు ఉన్నాడు. నీవు నిరుపేదలకు హాని కలిగిస్తావు. నువ్వు చేసే నీచ బుద్ధి ఈశ్వరుడికి తెలుసుకొని ఆ యముడు తెలుసుకొని నీకు హాని కలిగించేవాడు పైన దేవుడు ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు? అందరికి హాని కలిగించి అధికారుల దగ్గర మంచివాని తీర ప్రవర్తన చేస్తుంటావు. అధికారుల దగ్గర మంచివాడప్ప అంటే నిరుపేదస్తులు పోయి సరో పలాని మనిషి మాకు రంకులు పెట్టినాడు, మా చేతికి రంకులు పెట్టినాడు, మా ఇంటికి రంకులు పెట్టినాడు, మా గుడికి రంకులు పెట్టినాడు, మన గుడి స్థలాలు ఆక్రమించుకున్నారు, మరి అందరికీ ఇట్లా చేస్తున్నారు సారు అని ఆ సారాలకి నిరుపేదస్తులు చెప్తే ఏందయ్యా మాట్లాడుతున్నావు? చాలా మంచి ఉత్తముడు ఆయన. అలాంటి వాళ్ళు మీరు తప్పు చెప్తున్నావు, మీకు బుద్ధి ఉందా లేదా, బయటికి పడని ఆ నిరుపేదస్తుల్ని ఆ అధికారులు బయట దొబ్బేస్తారు. ఎందుకంటే ఈయన బాగా పాదుకోబెట్టాడు, మంచోడు, ఇలా మంచోడని పాదుకోబెట్టాడు. కానీ వీళ్ళ ఆయన నీచ బుద్ధి ఈశ్వరుడికి తెలుసుకొని శిక్షించేవాడు పైన దేవుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, యముడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు. కాబట్టి జనులారా ఎప్పుడు నిరుపేద రంకు పెట్టకూడదని కోరుకుంటాము. మీకున్న దాంతో తృప్తిపడి జీవించండి, మీకు భయమే ఉండదని ఆనాడు ఆ యోగ్యమాడు చెప్పి ఉన్నాడు. మరియు సర్వేజన సుఖినవంతు లోక సమస్త సుఖినవంతు. హరి ఓం శాంతి శాంతి.